హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రియా ఓ నా గుండె లయ. ఆట ఆడమంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే మిగిలిన కంటెస్టెంట్స్తో ఒక ఆట ఆడుకుంటుంది. ముఖ్యంగా అగ్ని పరీక్ష షోలో ప్రియాకి ఏదైతే పాజిటివ్ అయ్యిందో బిగ్ బాస్ హౌస్లో అదే మైనస్గా మారింది. ముఖ్యంగా ఇక్కడ మేమేం చేసినా కరెక్ట్, మాకు ఫ్యాన్ బేస్ ఉంది అని అనుకుంటున్నారో ఏమో, కానీ కామనర్స్లో కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నెగిటివిటీ మూట కట్టుకుంటున్నారు. ప్రియా కూడా నెగిటివిటీని మూట కట్టుకుంటుంది. అయితే కంటెస్టెంట్స్ చేసే అతిని కూడా కొంతమంది ఆదరిస్తారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో వారి పబ్బం గడుస్తుంది అని చెప్పవచ్చు. మరి ఇది ఇలా ఉంటే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చినటువంటి నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో కాసేపు అయితే మాట్లాడటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియాతో మాట్లాడుతూ, ప్రియా, నువ్వు అసలు ఇంట్లో ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏం చేసినా కూడా గట్టిగా అరవడం, కేకలు వేయడం, నేను అనుకున్నదే కరెక్ట్ అని అనడం, నేను చేయాలనుకున్నది చేస్తాను, మీరెవరు నాకు చెప్పడానికి అంటూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అది అస్సలు కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు ఫస్ట్ అది విని అందులో నువ్వు ఆర్గ్యుమెంట్ చేయాలి అనుకుంటున్న పాయింట్పై ఆర్గ్యుమెంట్ చేయాలి, కానీ మీరు అసలు మాట్లాడవద్దు, మీరు చేసింది తప్పు అంటూ వారు ఆ పాయింట్ చెప్పనివ్వకుండా వారి మీద పడి రక్కి చేయడం, రచ్చరచ్చ క్రియేట్ చేయడం అస్సలు కరెక్ట్గా అనిపించడం లేదు. ఇది చాలా తప్పుగా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది అంటూ డైరెక్ట్గా ప్రియాకి హింట్ అయితే ఇచ్చాడు. ఎందుకు అంటే ప్రస్తుతానికి ప్రియాకి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చేసింది. కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రియా అని అందరూ అనుకున్నారు. మొదటి రోజు కానీ ఈరోజు ప్రియా ఒక డాక్ని షాక్నిలా సోషల్ మీడియా మొత్తం ఏకి పారేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రియాపై అన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే దాన్ని రివర్స్ చేసేసింది కాబట్టి సోషల్ మీడియా మొత్తం ప్రియాకి నెగిటివ్గా తయారైంది. ముఖ్యంగా బిగ్ బాస్ స్క్రీన్పై కనిపిస్తే చాలు తెగ రెచ్చిపోతున్నారు బిగ్ బాస్ అభిమానులు. మళ్ళీ గేమ్స్లో ఏమైనా ఆడింది ఉందా అంటే అది లేదు. ఏదో హౌస్లో ఉత్తపుణ్యానికి కొనసాగుతూ ఎవరేం చెప్పినా వినకుండా తమ మాటే కరెక్ట్ అంటూ ఫ్రీగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇక దీంతో పాటు శ్రీజాతో కూడా ప్రియాకి కొంచెం నెగిటివిటీ అయితే వచ్చేస్తుంది అనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా నాగార్జున అయితే చెప్పడం జరిగింది. అలాగే సెలబ్రిటీల నుంచి ఒకరిని ఓనర్ చేయడానికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన సమయంలో నువ్వు సంచాలకులుగా చేశావు కదా, సుమన్ ఏ తప్పు చేశాడని తొలగించావు అని నాగార్జున ప్రశ్నించడంతో సుమన్ అన్న, నేను కొట్టద్దు అని చెప్తున్నా కూడా వారిద్దరిని కొట్టాడు సార్ అంటే వీడియో ప్లే చేసి నాగార్జున ఆ టాస్క్కి సంబంధించినటువంటి క్లిప్ని చూపించడం అయితే జరిగింది. సుమన్పై దాడి చేపించిన దాన్ని క్లియర్గా హైలైట్ చేయడం అయితే జరిగింది. దీంతో ప్రియా కూడా కంగుతుంది. ఎందుకు అంటే అక్కడ సంజన ప్రియాని మాటల్లో పెట్టి ఆట నుంచి సుమన్ని తప్పించేలా ప్రయత్నం అయితే చేసింది. అది సక్సెస్ అయ్యింది. అక్కడ సంచారకురాలుగా ప్రియా ఫెయిల్ అయింది. దీంతో నాగార్జున ప్రియాపై చాలా సీరియస్ అయితే అవ్వడం జరిగింది. నీ వల్ల ఒకరు ఓనర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు ప్రియా, అది ఫిజికల్ గేమ్ కదా, తెలియకుండా ఎలా ఉంటారు, ఆ మాత్రం తెలియదా నీకు అంటూ క్లాస్ అయితే పీకడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈ వారం నీ ఆట అట్టడుగు స్థానంలో ఉంది. నువ్వు పైకి రావాలి అంటే ఇదే తరహా మాట ఆట ఉంటే అస్సలకి కుదరదు అంటూ జరగడం అయితే జరిగింది. సో మొత్తంగా ప్రియాకి ఒక క్లియర్ కట్ హింట్ ఇచ్చినటువంటి నాగార్జున మాటలపై మీ అభిప్రాయాన్ని, అలాగే ప్రియా ఆటపై మీ రివ్యూని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.